బా ఏయ్ ఏయ్ బుజ్జిగా ఇంకా పడుకున్నావా? నేను చెప్తూనే ఉన్నాను, వాడు లేవడమే లేదు. ఏయ్ లేవరా. లేవను. లేస్తావా లేదా? లేవను. లేవమంటుంటే రండి, మీరు వస్తారని నాకు బాగా తెలుసు. ఆ రోజు మిమ్మల్ని కలిసి తిరిగి వస్తుంటే అదే ఇద్దరు నన్ను వెంటాడారు. శివం లేడా? ఆయన ఎందుకు చూడాలి? నాకే వాళ్ళ గుర్తులు బాగా తెలుసు. అసలు ఆ రోజు ఏంటి ఇటు పక్క రావడం మానేసావు? కూర్చో. హాయ్ అంకుల్. హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. ఏం దిలీప్, స్కూల్కి వెళ్తున్నావా? ఆ, ప్రీతి, దిలీప్ని తీసుకెళ్ళు. సరే నాన్న. వీరు మీకు ముందే తెలుసా? షో, లోపలికి వెళ్ళు. ఏమిటి విషయం? రామలింగం బయటికి రాబోతున్నాడు. ఇప్పుడు నువ్వు మాకు కావాలి. నువ్వు ఎప్పుడు డ్యూటీలో జాయిన్ కాబోతున్నావు? నేను రిజైన్ చేశానుగా. మా దృష్టిలో మాత్రం నువ్వు లాంగ్ లీవ్లోనే ఉన్నావు. నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఎప్పుడు కావాలన్నా డ్యూటీలో జాయిన్ కావచ్చు. నేను జాయిన్ అవ్వను. అప్పుడు నువ్వు ఇంతకాలం కష్టపడడంలో అర్థం లేకుండా పోతుంది. పర్వాలేదు, రామలింగం బయటకు వస్తే చాలా ఘోరాలు చేస్తాడు. వాడు ఈ రోజు ఏం చేసేది, రేపేం చేసేది మనకు తెలియాలి. అప్పుడే కదా వాడిని కంట్రోల్ చేయగలం. అందుకే నిన్ను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వమంటున్నాను. నేను జాయిన్ అవ్వనన్నానుగా. పిల్లలతో సంతోషంగా ఉన్నాను, అది చాలు. ఇంకోసారి ఆలోచించు. ఆలోచించక్కర్లేదు, నన్ను వదిలే. See you. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారా? అవును. ఎందుకు రిజైన్ చేశారు? ఇష్టం లేదు. ఏ? ఇష్టం లేదని చెప్తున్నా కదా. ప్యూర్ పనా ఏమిటి ఇష్టం లేదని వదిలేయడానికి? పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం. మిమ్మల్ంతా పోలీస్ ఆఫీసర్లు చేయడానికి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? నోరు మూసుకుని వెళ్తావా? మేం కట్టే పన్నులతో ట్రైనింగ్ అయి పనిలోకి చేరి మీ సౌకర్యం కోసం వదిలేయొచ్చా? నీకివన్నీ అనవసరం. ఏంటి అవసరం లేదు? పబ్లిక్ మీటింగ్ లో ఒకడు హత్య చేశాడు. పట్ట పగలు రోడ్ల తుపాకీతో నన్ను వెంటాడాడు. ఎవరు అలా పోతే మనకేంటని ప్రతిరోజు వండుకు తింటున్నారే, సిగ్గులేదు? భయపడ్డారా? దెబ్బలు తినాలేమో అని భయపడ్డారా? లేక పోలీసులో ఉంటే రక్తాన్ని కళ్ళ చూడాలని భయపడ్డారా? చెప్పండి చెప్పండి. రక్తం గురించి నీకేం తెలుసు? రక్తధారాల గురించి తెలుసా నీకు? నీ రక్తాన్ని నువ్వు చూసుంటావా? నేను చూశాను. పొదు ఏటలోనే నేను చూశాను. ఎందుకు నేను ఊరు విడిచిపోతున్నావు? ఇది మంచి ఊరు కాదు బాబు. ఏ? ఇక్కడంతా చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు?
నేరారోపితుడు చెప్పిన కారణాలను బట్టి ఈ న్యాయస్థానం ముద్దాయిని కరుణించింది. అందువల్ల నేరారోపితుడైన ఇతన్ని నేరస్తుడిగా ముద్ర వేయకుండా అతని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 3 ఏళ్ల పాటు బాల నేరస్తుల పాఠశాలలో చేర్పించాలని ఈ న్యాయస్థానం నిర్ణయించడమైనది. చట్టం కోర్టు నీ మీద కరుణ చూపించచ్చు, కానీ నేను చూపించలేను. నువ్వు తప్పు చేశావు. అందుకే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలే కాదు, 30 సంవత్సరాలైనా నా కన్ను నీ మీదే ఉంటుంది. అర్థమైందా? నీకే చెప్తున్నాను, అర్థమైందా? శేఖర్, ఉన్నానయ్యా. ఆదికేశవ, ఉన్నానయ్యా. సారథి, ఉన్నానయ్యా. దాస్, ఉన్నానయ్యా. నందు, ఉన్నానయ్యా. శివం, పరమశివం. శివం ఎక్కడ్రా వాడు? ఆటలలో ఆగండి ఆగండి. ఏమిటి? ఈ రోజు 10 మందికే పని. నేను టోకెన్లు వేస్తాను. ఆ 10 మంది మాత్రమే పనిలోకి రావచ్చు. మిగతా వాళ్ళు ఇంటికి పొండి. గొడవ చేయకండి. అంతలోనే ఏమిటి తొందర? వేస్తున్నాను కదా. కొత్త అవును. అప్పుడు మొత్తం ఇచ్చేసిపో. మరే ఏయ్ రారా త్వరగా నడే ఏరా కొత్త అప్పుడు మొత్తం ఇచ్చేసిపో.